మిత్రులకి నమస్కారం. నేను మీ విపిఆర్. ఒక చిన్న గ్రామంలో రాములు అనే రైతు ఉండేవాడు. ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ పంట తీద్దామని చెప్పేసి చాలా కష్టపడి పంటలు వేసేవాడు. అయితే తన దురదృష్టవశాత్తు వరుసగా 2 సంవత్సరాలు విపరీతమైనటువంటి కరువు రావడం జరిగింది. దీంతో రైతులందరూ కూడా ఇక వర్షాలు పడాయి అని చెప్పేసి చాలామంది పంటలు వేయడం ఆపేశారు. కానీ 3వ సంవత్సరం కూడా రాములు ఖచ్చితంగా ఈ సంవత్సరమైనా ఇంకా ఎక్కువ పంట తీద్దామని చెప్పేసి మళ్ళీ పట్టు వదలకుండా మళ్ళీ 3వసారి కూడా నేలను దున్ని పంట వేయడం జరుగుతుంది. అయితే ఆ సంవత్సరం కూడా వర్షాలు లేట్ కావడం జరుగుతుంది. అయితే నమ్మకం కోల్పోని రాములు కొద్దిపాటిగా ఉన్నటువంటి చెరువులో ఉన్నటువంటి నీళ్లను కొద్దిగా తీసుకొచ్చేసి నేలను మాత్రము తడవకుండా కొద్దిగా నీళ్లు చల్లుతూ చూసేవాడు. కానీ మిగతా రైతులు మాత్రము తను చేసేదాన్ని నవ్వుకుంటూ ఎందుకు అంత కష్టపడుతున్నావు, వర్షాలు ఏం లేవు అని చెప్పేసి అనేవారు. అయితే తర్వాత కొన్ని రోజులకు భారీ వర్షాలు పడడంతో దీంతో తన యొక్క అందరికంటే ముందుగా తన పంటనే పచ్చగాయి ఎక్కువ దిగుబడి రావడం జరిగింది. కాబట్టి కష్టపడి పనిచేస్తే, నమ్మకంతో పనిచేసినట్టయితే, కృషితో మనము పనిచేసినట్టయితే ఖచ్చితంగా ఫలితం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి కృషి పట్టుదలతో కృషి చేసినట్టయితే ఖచ్చితంగా ఫలితం అనేటువంటిది ఉంటుంది. జై హింద్.